నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. సో హెల్త్ ఇండియా, హెల్తీ లివింగ్ అనే కాన్సెప్ట్ తోటి అసలు మన జీవన శైలి ఎలా ఉండాలి? మన లైఫ్ స్టైల్‌ని ఎలా మార్చుకోవాలి? రోజు రోజుకి అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువవుతున్నాయి. మన చుట్టుముడుతున్నాయి కదా! సో సింపుల్ ప్రికాషన్స్ తోటి, సింపుల్ లైఫ్ మేనేజ్‌మెంట్ ఎస్పెషల్లీ డైట్ మేనేజ్‌మెంట్ తోటి ఎలా మార్చుకోవచ్చు? మనం హెల్తీ లివింగ్‌గా మార్చుకొని ఈ రోగాలన్నిటి నుంచి ఎలా దూరం అవ్వచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మ్యామ్ యాజ్ ఐ టోల్డ్ లైక్ హెల్త్ ఇండియా అండ్ హెల్తీ లివింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటే పీపుల్ చిన్న చిన్న చేంజెస్ తోటి లైఫ్ స్టైల్‌ని ఎలా మార్చుకొని ఒక అద్భుతమైన వాళ్ళ జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలంటారు? సో, ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు హెల్త్ అనేది చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నారు. లైక్ స్కిన్ ప్రాబ్లమ్స్ అని, హెయిర్ ఫాల్ అని అండ్ చిన్న చిన్న పిల్లల నుంచే వైట్ హెయిర్ సమస్యలు రావడము, కాన్‌స్టిపేషన్ రావడము, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకటి కాదు కౌంట్‌లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకొచ్చాయి? బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. లైఫ్ స్టైల్‌లో ఏం చేంజెస్ చేసుకోవాలి? ఫుడ్ కరెక్ట్‌గా ఉందా? స్లీప్ కరెక్ట్‌గా ఉందా? అండ్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ చేస్తున్నారా? నేను ఒకటే ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తాను. ఏది పడితే అది తింటాను. అండ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తాను. అండ్ ఫుడ్ కూడా కరెక్ట్‌గా తింటాను. నేను నిద్ర ఏ టైంలో పడితే ఆ టైంలో పడుకుంటానంటే కాదు. హ్మ్. లైఫ్ స్టైల్‌తో మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేయాలి? స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం త్రూఅవుట్ ద డే యాక్టివ్‌గా ఉండాలంటే నిద్ర బాగుండాలి. నిద్ర బాగుంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మోషన్ పాస్ అవుతది. ఓకే. మనం లేట్‌గా పడుకున్నాము, లేట్‌గా లేచామనుకోండి, మనకేమవుతదంటే మార్నింగ్ ఈ గట్ నుంచి మొత్తం ఫ్లష్ చేసేస్తేనే త్రూఅవుట్ ద డే మనం హెల్తీగా ఉంటాం. హ్మ్. ఈ మధ్య కాలంలో గట్ గురించి అసలు మన గట్‌ని సెకండ్ బ్రెయిన్ అంటాం. యెస్. గట్ హెల్తీగా ఉంటేనే, పేగులు క్లీన్‌గా ఉంటేనే మన బ్రెయిన్ అనేది ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉంటది. స్ట్రెస్ ఉండదు. హ్మ్. యాంగ్జైటీ అని, స్ట్రెస్ అని ఇవన్నిటికి రకరకాల మెడిసిన్స్ వచ్చేసాయి. రకరకాల థెరపీస్ వచ్చేసాయి. అన్నీ వచ్చేసాయి. సో సో, కట్టు గురించి మనం సాధారణంగా చెప్పుకుంటే మీరన్నారు కదా! సెకండ్ బ్రెయిన్ అని. అంటే గట్ ఫీలింగ్ అంటూ ఉంటాం మనం. అవును. గట్ హెల్తీగా ఉండడం అనే కాన్సెప్ట్ నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ నుంచి ఎక్కువగా దీని గురించి ప్రొపగండా జరుగుతుంది. సో, ఇంతకుముందు గట్ హెల్త్ అంటే ఏన్షియంట్ న్యాచురోపతిలో ఏం చెప్పేవాళ్ళు? ఎప్పటినుంచో ఉందని ఐ బిలీవ్ థట్. బట్ జనాలకి ఇప్పుడు తెలుస్తుంది. బేసికల్లీ ఏంటంటే ఇంతకుముందు గట్ ఇష్యూస్ ఉండేవి కాదు. కాబట్టి ఓకే. మనకి అంతగా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ గట్‌కి సంబంధించినవే. లైక్ ఓకే. పైల్స్ అని, ఫిస్టులా అని, కాన్‌స్టిపేషన్ అని ఇంకా రకరకాలు. లైక్ ఇట్ లీడ్స్ టు ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఎళ్ళాల్సిన మోషన్ రోజు మార్చి రోజు ఎళ్ళామనుకోండి. ఇది ఏమవుతది టైట్‌గా మోషన్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఆ టైట్ మోషన్ కాస్త కొన్నిసార్లు ఏమవుతది అక్కడ మొత్తము మనకి రప్చర్ అయ్యి కొద్దిగా బ్లడ్ పడతది మోషన్‌లో నుంచి. దాన్ని పైల్స్ అంటారు. కొద్దిగా హ్మ్. ఇంటర్నల్ పల్స్ ఎక్స్టర్నల్ పైల్స్ అని ఉంటారు. అవి కనపడినప్పుడు ఫిస్టులా అని రకరకాలు. ఇట్ లీడ్స్ టు కొలన్ క్యాన్సర్స్ వరకెళ్తదనమాట. ఓకే. ఓకే. సో, ఎవ్రీడే మోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. మార్నింగ్ లేచిన వెంటనే పెద్దవాళ్ళు లేచిన వెంటనే అసలు అలా మల విసర్జన చేసొచ్చిన తర్వాత హ్యాపీగా స్నానం చేసి, మంచిగా యోగా చేసుకొని, వాళ్ళు టైంకి ఫుడ్ తినేవాళ్ళు. ప్రాపర్ వాటర్ తాగేవాళ్ళు. ఇప్పుడు గట్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్ వాటర్ లేదండి. ఓకే. జంక్ ఫుడ్ అంటారా ప్రతి ఒక్కరు తింటున్నారు. అది అసలది ఇదైపోయింది. యెస్. యెస్. అవును. హెల్తీ ఫుడ్ అనేది అసలు పిల్లలు గూడా ఇష్టం లేదు. పెద్దవాళ్ళకి గూడా ఇష్టం లేదు. అవును. పేరెంట్స్ గూడా అలానే జూస్తున్నారు అలాగే పిల్లలు. ఉంది. బేసికల్లీ మనం ఎక్కడన్నా సూపర్ మార్కెట్‌కెళ్ళామనుకోండి, అందులో ఒక 2 బ్యాగ్స్ అన్ని తీసుకొస్తుంటాం గదా! అందులో ఆల్మోస్ట్ 20%, 30% గూడా ఉండవు. అది గూడా ఏదో పప్పు ధాన్యాలు అవి తప్ప మిగతావన్నీ చిప్స్ అవి ఇవే అవును. అయిపోతున్నాయి. స్నాక్స్ కూడా బాక్స్‌లో సో అవే పెడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ నేను ఎప్పుడన్నా ఎటన్నా ఎళ్ళాననుకోండి, ఆ థమ్స్ అప్, కూల్ డ్రింక్ బాటిల్స్ 4, 5 పెట్టుకుంటారు. హ్మ్. తక్కువగా హ్మ్. వస్తున్నాయని హ్మ్. జెప్పేసి. ఈ చిప్సులు ఇవి అవి అన్నీ అవన్నీ తెలుసు మనకి అన్‌హెల్తీ అని జెప్పేసి. ఎక్కడ సూపర్ మార్కెట్‌కెళ్ళినా గూడా ఫస్ట్ అట్రాక్ట్ చేయడానికి ఇవే పెట్టింటారు. ఇవే. బేసికల్లీ ఎంట్రన్స్‌లో ఇవే ఫస్ట్ చాక్లెట్స్ ఇవే. ఎగ్జాక్ట్‌లీ ఇవే ఉంటాయి. మనం ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఒక మంచి ఫ్రెష్‌గా ఎళ్తాము. ఇవి కనపడిన వెంటనే అన్నీ తీసేసుకుంటాం. అండ్ నెక్స్ట్ హెల్తీ ప్రొసీజర్‌లకి అంటే లైక్ పప్పు ధాన్యాలు, రైస్ ఆహా! ఇంకా మిగతావన్నీ హెల్తీగా ఉంటాయి గదా! అవి తీసుకోవడానికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఎక్కువ తీసేసుకున్నాం గదా! మనీ తక్కువైపోతాయని జెప్పేసి అవి తీసుకోవడం తగ్గిచ్చేస్తున్నాం. ఇవి ఎక్కువైపోతున్నాయి. సో, మార్కెటింగ్ గూడా అలా అయిపోయింది. నేను గూడా మొన్న బిల్లింగ్ కౌంటర్ దగ్గరికెళ్తే అక్కడ అన్నీ ఈ చీటోస్ అని, లేస్ అని అన్నీ ఎవ్రీథింగ్ అక్కడే. బిస్కెట్స్ అని హ్మ్. అన్నీ అన్‌హెల్తీయేనండి. అసలు ఆల్మోస్ట్ పిల్లల్లో చెప్తే మనము ఆహ్, ఒక పెద్దవాళ్ళలో కంప్లెయింట్స్ వస్తున్నాయంటే పెద్దవాళ్ళలో కొద్దిగా అవగాహన ఉంటది. వాళ్ళు కొన్ని అవాయిడ్ చేస్తారు. కొన్ని అవాయిడ్ చేయరు. బట్ చిన్న పిల్లలకి ఏం తెలుసు? ఏది తిన్నా సరే వాళ్ళు హెల్తీ అని ఫీల్‌తో తింటారు. మనం ఏం తింటున్నామో అదే వాళ్ళు కూడా తింటారు. మనం అవును. మంచిగా ఇంట్లో వెజిటబుల్స్ వండుకొని, మంచి జ్యూసెస్ తాగి అండ్ బాగా ఫ్రూట్స్ తిని, కొద్దిగా హెల్తీగా మంచిగా వండుకొని, తక్కువ ఆయిల్స్ ఏసి ఇలా పిల్లలు కూడా అలవాటు చేశామనుకోండి మన జనరేషన్ కాదు. వచ్చే జనరేషన్ ఎవ్రీ జనరేషన్ హెల్తీగా ఉండాలి.
మనం ఇంటికి తెచ్చే ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అవన్నీ చూసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఓకే మా పేరెంట్స్ ఇలా తెచ్చేవాళ్ళు, మనం కూడా ఇలా తెచ్చుకోవాలనుకుంటారు. సో వాళ్ళకి నచ్చిందని చెప్పి వాళ్ళకి పిల్లలకన్నా ఇంకా ఏం తెలుసు, వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళకి మ్యాగీ నచ్చుతుంది, అది నచ్చుతుంది, ఇది నచ్చుతుంది, కేక్స్ నచ్చుతుంది, అవన్నీ తెచ్చిపెట్టి వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళకి ఏదైనా అన్‌హెల్తీగా వాళ్ళు ఏమన్నా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, సఫర్ అయ్యేది ఎవరు? పేరెంట్సే. దానివల్ల నిద్రలు పోతాయి, ఆరోగ్యాలు పాడవుతాయి, ఎన్ని కంప్లైంట్స్. సో అవును. నేను ఈ సీజన్‌లో గూడా చూసాననమాట. మా రిలేటివ్స్‌లోనే బాగా ఈ చిప్స్ ఇవన్నీ పెట్టేసి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి, ఫుడ్ పాయిజన్ అయిపోయి ఇలాంటి కేసెస్. బేసికల్లీ ఎందుకంటే మనము ఎవ్రీడే మోషన్ గట్ గురించి మనం ఎంత క్లియర్‌గా చెప్తున్నామో, ఇవన్నీ తినడం వల్ల మనకి స్టమక్ ఇప్పుడు ఏది తిన్నామో అదే బ్లడ్. ఆ బ్లడ్డే ప్రతి అవయవానికి వెళ్ళాలి. అవే మంచి ఆలోచనలు. ఇప్పుడు మంచి ఫుడ్ పెట్టామనుకోండి, పిల్లలకి ఆలోచనలు బాగుంటాయి, వాళ్ళు కరెక్ట్ చెప్పింది వింటారు, కరెక్ట్ చెప్పింది చదువుతారు, వింటారు, ఇవన్నీ ఉంటాయి. క్రమశిక్షణగా ఎదుగుతారు పిల్లలు. అదే మనము ఇంట్లో పెట్టే హెల్తీ ఫుడ్ కాకుండా అన్‌హెల్తీ ఫుడ్ పెట్టామనుకోండి, ఆ అన్‌హెల్తీ ఫుడ్ వెళ్ళి లోపలికి ఏమవుతుంది? అదే బ్లడ్డే కదా. సో హెల్తీ బ్లడ్, అన్‌హెల్తీ బ్లడ్. ఇప్పుడు హెల్తీ ఫుడ్ తినే వాళ్ళకి హెల్తీ బ్లడ్ ఉంటుంది, వాళ్ళు చెప్పింది వింటారు, క్రమశిక్షణగా చదువుకుంటారు. అదే అన్‌హెల్తీ ఫుడ్ తిని అన్‌హెల్తీగా వాళ్ళ బ్లడ్ ఉండి వాళ్ళు చెప్పింది ఎక్కడ వింటారు? ఆ పిల్లల కోసం రకరకాల థెరపీస్ చేయిస్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇప్పిస్తారు, రకరకాల ఇంకా వాళ్ళకి లేనివన్నీ చేస్తారు. ఫస్ట్ మనం మార్చాల్సింది ఫుడ్. ఫుడ్. మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ అండి. మనం పిల్లలకి నేనే చెప్తాను, కంటి సమస్యలు ఉన్నాయా? సలాడ్స్ బాగా పెట్టండి, ఆకుకూరలు బాగా పెట్టండి, సో ఫ్రూట్స్ పొమోగ్రానేట్స్ పెట్టండి మంచిగా. సో మేబీ నేను ఒకటే చెప్తాను, చాలా మంది పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ ఇట్స్ వెరీ కామన్ అయిపోయాయి. యెస్. సో యెస్. వీటి వల్ల వీళ్ళకి సో ఆల్మోస్ట్ మనం ఒక స్కూల్స్కి వెళ్తే పిల్లల్ని చూడడానికి ఒక మ్యాక్సిమం 50-80% పిల్లలకి స్పెట్స్ ఉన్నాయి. ఎందుకు స్పెట్స్ ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ స్క్రీనింగ్ ఎక్కువ. స్క్రీన్ టైం ఆ ఎక్కువైపోతుంది. స్క్రీనింగ్ టైం ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది పిల్లలకి? ఒక మనిషి ఒక నిమిషంలో అట్లీస్ట్ 12-16 టైమ్స్ బ్లింక్ చేయాలి, ఓకే. ఐస్ బ్లింక్ చేయాలి. దానికి ఒక పర్టిక్యులర్ టైం ఉంటుందంటారా? ఈ టైం లేదు, మనకి ఒక ఆల్మోస్ట్ మినిమం 12-16 టైమ్స్ అనే బ్లింక్ చేయాలి. మాక్సిమం యాక్చువల్ ఏంటంటే 15-20 టైమ్స్ అంటాం, కానీ మినిమం అట్లీస్ట్ 12-16. కానీ మనం ఒక పాయింట్ మీద ఏమైనా ఆలోచిస్తున్నాము, లేదంటే మొబైల్ చూస్తున్నాం అనుకోండి, మనం ఎక్కువ ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ కంటే ఎక్కువ బ్లింక్ చేయం. రైట్. బ్లింకింగ్ ఆఫ్ ఐస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది పిల్లలు డ్రై ఐస్ వస్తున్నాయి సమస్యలు, అవును. ఆప్టిక్ నర్వ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పిల్లలకి లెన్స్ పెడుతున్నారు, స్పెట్స్ పెడుతున్నారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సో బేసికల్లీ ఫుడ్ ఒకటైతే 50%, రిమైనింగ్ 50% స్క్రీనింగే. యెస్. నేను యెస్. ఒకటే చెప్తాను, పిల్లలు 8 ఇయర్స్ వరకు అసలు మొబైల్ అనేది కాదు కదా, ఏ స్క్రీన్కి అలవాటు చేయొద్దు. 8 ఇయర్స్ తర్వాత కూడా అట్లీస్ట్ డేలో 1 అవర్ 1.5 అవర్ ఇవ్వాలి మొబైల్. కానీ అటు మొబైల్ కాదు, అసలు స్క్రీనింగ్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ స్క్రీనింగ్ ఎక్కువగా చూడడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఈ ఈ మన ఐస్లో మనం కన్నీళ్ళు ఉంటాయి కదా, మనం టీయర్స్ ఉంటాయి కదా, అవి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఆ లూబ్రికేషన్ అనేది లూబ్రికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా మనం చూసాం అనుకోండి, బ్లింక్ చేస్తున్నాం అనుకోండి, అదేమవుతుంది, ఆ లిక్విడ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. బ్లింక్ చేయకుండా అలా చూస్తున్నాం అనుకోండి, చల్లగాలి తగులుతుంది, వాటి ఏమవుతుంది, డ్రై అయిపోతుంది. సో డ్రైనెస్తో స్టార్ట్ అవుతాయి కంటి సమస్యలన్నీ. సో స్క్రీనింగ్ టైం అందుకని పిల్లలు తగ్గించండి అంటాం. స్క్రీనింగ్ టైం ఎంత తగ్గిస్తే పిల్లలకి వాళ్ళకి డ్రై ఐస్ ఉండవు, ఈ ఐస్ సంబంధించిన సమస్యలే ఉండవు. కాబట్టి నేను పిల్లలకి మార్నింగ్ అందుకనే మనం మ్యాక్సిమం పిల్లలు కానీ మనం కూడా అయినా సరే ఏదన్నా సరే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా చూస్తున్నాం అనుకో, బ్లింకింగ్ అనేది అసలు చెయ్యం. బ్లింక్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనం 1 మినిట్లో అట్లీస్ట్ 12-15 టైమ్స్ బ్లింక్ చేస్తున్నాం లేదనేది కూడా ఒకసారి గమనించాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ లేదనుకోండి, మనం ఏదైనా మీటింగ్స్లో ఉన్నాము, సంథింగ్ చాలాసార్లు బ్లింక్ చేస్తున్నా కూడా మనకి ఇదిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మార్నింగ్ లేచాక ఐ మూమెంట్స్ చేసుకోండి, ఐబాల్ మూమెంట్స్. నేను ఒకటే మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా బాల్కనీలో బెస్ట్ ఐ స్పెషలిస్ట్ ఎవరంటే మన సూర్య భగవానుడే అంటాను నేను. ఎందుకంటే మార్నింగ్ మంచి ఎండ కూర్చొని హ్యాపీగా ఇంట్లో టెర్రస్ పైన మార్నింగ్ ఎండ మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, కూర్చొని ఫస్ట్ స్టార్ట్ విత్ ఐబాల్ మూమెంట్స్. నేను ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనిషికి స్ట్రెస్ తగ్గాలంటే ఏదో ఒక మొబిలిటీ చేయమంటాము, యోగా చేయమంటాము, ఎక్సర్సైజ్ చేయమంటాము. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, ఆ స్ట్రెస్ తగ్గి బాడీలో యాక్టివ్నెస్ వస్తుంది. సో మనం ఏమవుతుంది, దానివల్ల మజిల్ బిల్డ్ అవుతుంది. ఏమి చేయకుండా లూజ్గా ఇలా ఉన్నాం అనుకోండి, మజిల్ అంతా వీక్గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ కంటికి చుట్టూ ఉన్న మజిల్ కూడా మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ కంటి చుట్టూ ఉన్న మజిల్కి మూమెంట్ ఏంటి, ఎక్సర్సైజ్ వల్ల. ఆ ఎక్సర్సైజ్ ఏం చేయగలుగుతాం, అప్ డౌన్, అప్ డౌన్, సింపుల్. మళ్ళీ సైడ్స్ రైట్ లెఫ్ట్, మళ్ళీ ఇలా చేసి ఈచ్ వన్ ఒక హోల్డింగ్ ఉంచుకోవాలా, జస్ట్ ఒక 10 టైమ్స్ చేసి ఐస్ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ రొటేషన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, రైట్ అప్ లెఫ్ట్ డౌన్, సేమ్ యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ లెఫ్ట్
అప్, రైట్, డౌన్. ఎగ్జాక్ట్లీ ఒక మన బాడీకి ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో ఎస్. ఎగ్జాక్ట్లీ ఐ బాల్ కూడా సరౌండింగ్ మజిల్కి మూవ్మెంట్ చేసినట్టు అవును. ఎక్సర్సైజే కదా. అంతే కదా, మనము ఈ ఫేషియల్ మజిల్స్ అనేవి అసలు యూస్ చేయము, మాట్లాడతాము, నవ్వుతాము, నవ్వుతాము అంతే. అంతే. సో దానివల్ల ఇప్పుడు ఫేస్ కూడా ఈజింగ్ అనిపించడము, ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోవడం ఇవన్నీ. ఈ ఐ బ్యాగింగ్ సాక్స్ ఉంటాయి కదండి, క్యారీ బ్యాగ్స్ అంటారు, అవును. అవి కూడా తగ్గుతాయా మేడం అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే? డెఫినెట్గా తగ్గుతాయి. కొన్ని Okay. కేసెస్లో ఇప్పుడు మనం చెప్పాను కదా, మజిల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటే స్టిఫ్నెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ ఉంటుంది కంటి కింద మనకి బ్యాగ్స్ లాగా రావడము, కళ్ళ చుట్టూ మన డార్క్ సర్కిల్స్ రావడం, ఇవన్నీ బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల. మనం ఏమనుకుంటాం నిద్ర నిద్ర సరిగ్గా లేకపోవడం లేదంటారు కదా. వల్ల. మనం మూమెంట్ ఎక్కువగా స్క్రీనింగ్ ఉండే వాళ్ళలో, అసలు బ్లింక్స్ ప్రాపర్గా చేయని వాళ్ళలోనే మనకి డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ మనం బాగా గమనిస్తే ఈ డార్క్ సర్కిల్స్ ఉండే వాళ్ళలో 20 to 30% నిద్ర ప్రాబ్లం ఉంటుంది. రిమైనింగ్ 60% వాళ్ళకి ఎక్కువ స్క్రీనింగ్ టైం ఉంటుంది. అది తగ్గించుకోవాలి. స్క్రీనింగ్ ఎంత తగ్గిస్తే అంత హెల్దీగా ఉంటుంది. ఐస్ మెయిన్ పార్ట్ అండి. నేను ఒకటే అంటాను, ఐస్ అనేది మెయిన్ ఆర్గాన్ బాడీలో. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చూడడానికి ఏదైనా సరే అసలు ఎవ్రీథింగ్ మన ఐస్లోనే ఉంటుంది. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్, మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి, లంగ్స్ చాలా ఇంపార్టెంట్ అనేది అందరికి తెలుసు కోవిడ్లో. ఎందుకంటే ఏదైనా బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, అవన్నీ లీడ్స్ టు సో మెనీ కంప్లైంట్స్ అని కూడా తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నాం, మాస్క్ పెట్టుకుంటాం. మాస్క్ పెట్టుకొని ఏం చేస్తున్నాం, మనకి బయట ఇప్పుడు బైక్స్లో తిరుగుతున్నాం, బయటకు వెళ్తున్నాం, వాక్ చేయడానికి వెళ్తున్నట్టు మాస్క్ పెట్టుకుంటాం. ఎందుకంటే చెడు గాలంతా లంగ్స్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి. అదొకటి పాయింట్. మనం హెయిర్ ఊడుతుందని చెప్పేసి హెయిర్కి క్లాత్ కట్టుకుంటాం, కానీ కంటికి ఏం పెట్టట్లేదు కదా. ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు, స్ట్రెంథనింగ్ చేయట్లేదు. సో ఇంకోటి ఏంటంటే కంటికి కూడా డిఫరెంట్ గాగుల్స్ యూస్ చేస్తాం, కాస్ట్లీ గాగుల్స్ కాదు ఇంపార్టెంట్. నేను ఏమంటానంటే ఈ కంప్లీట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఐ సర్జరీ చేయించుకున్నప్పుడు కంప్లీట్ కవర్ అయ్యేలాగా బ్లాక్ కలర్ ఇస్తారు. అలాంటివి బెస్ట్. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు, ఇలా డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ చెత్త అంతా కళ్ళ మీద పడిపోయింది అనుకోండి, ఒకటా బ్లింక్స్ ప్రాపర్గా చేయట్లేదు, మొబైల్ స్క్రీనింగ్ ఎక్కువ, స్ట్రెయిన్ ఎక్కువ అయిపోతున్న ఐస్, దీనివల్ల 80 to 90% ప్రాబ్లమ్స్ అయితే 100 మనకి వస్తున్నాయి. కానీ కొద్దిగా ప్రొటెక్షన్, మనం వెళ్తున్నప్పుడు బయటికి మనం జుట్టును ఎంత కాపాడుకుంటాం, ముఖాన్ని మనం ఎంత కాపాడుకుంటాం డస్ట్ రాకుండా. బట్ కళ్ళకు కూడా ఒక మంచిగా ఒక కంప్లీట్గా కవర్ అయ్యే స్టైలిష్ గ్లాసెస్ కాకుండా మంచిగా కవర్ అయ్యేలాగా తీసుకొని హ్యాపీగా కొద్దిగా అలాగా మనం జస్ట్ డ్రైవ్ చేసేంత వరకు, ఇంటికి వచ్చాక మంచిగా నేను ఎవరిదే చెప్తుంటాను, చాలా మందికి ఐ క్లీనింగ్ కప్స్ అని దొరుకుతాయి. ఐ క్లీనింగ్ కప్స్ అని చిన్నగా ఉంటాయి. అంటే కొద్దిగా లూక్ వామ్ వాటర్ వేసుకొని నైట్ పడుకునేటప్పుడు జస్ట్ ఇలా పెట్టామనుకోండి, మనం వాటర్ లయింగ్ పొజిషన్లో పెట్టి ఐస్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఐస్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, కొన్ని వాటర్ తీసుకొని చెత్త చెదారం అంతా లూక్ వామ్ వాటర్ ద్వారా బయటకు వస్తాయి. ఇంకోటి నేత్ర తర్పణ అంటారు, ఇదేనా? ఎగ్జాక్ట్లీ. నేత్ర తర్పణ అంటే ఒక కైండ్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తాం, డిపెండ్స్ అపాన్ కంప్లైంట్స్ ని బట్టి, వచ్చిన ఐ బాల్ కి సంబంధించిన కంప్లైంట్ ని బట్టి చేస్తారు. బట్ ఐ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చేసుకోవచ్చు, వెరీ సింపుల్ అండ్ కొద్దిగా లూక్ వామ్. మనం చాలా మంది బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ పడింది అనుకోండి, ఏం చేస్తాము, ఒక నాలుకని పెట్టి ఆ డస్ట్ అంతా తీస్తూ ఉంటారు. లేదనుకోండి, మంచిగా ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా కళ్ళు పెడతా ఉంటాం, ఆ డస్ట్ అంతా వస్తుంది. సో అది మనం ఎవ్రీడే జస్ట్ సింపుల్గా కొద్దిగా వాటర్ తీసుకొని, లేదు అనుకోండి ఒక లూక్ వామ్ వాటర్లో ఒక కాటన్ క్లాత్ని డిప్ చేసి బాగా పిండేసి కళ్ళపైన వేసుకోవడం, అలా వేసుకున్నా సరే. మెయిన్ ఇంపార్టెంట్, కళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. నిద్ర లేదు, మొబైల్ స్క్రీనింగ్ ఎక్కువైపోయా, ఫుడ్ సరిగా లేక, అలాంటప్పుడు ఫుడ్ సరిగా లేక సలాడ్స్ తినండి. నేను చాలా వరకు చెప్తుంటాను, కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పొనగంటి కూర, బచ్చల కూర, ఆకుకూరలు పెంచే విధానం కూడా మారిపోయింది మేడం. అసలు అది కరెక్ట్, దాని గురించి మనం అలా మాట్లాడుకోవాలి. అనుకుంటే మనం తీసుకున్న గాలి కూడా కరెక్ట్ లేదా అంటున్నాం. పాజిటివ్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సమస్య మన బాడీకి రాదు, మనం హెల్దీగా తింటున్నాము, మనం హెల్దీగా ఉంటున్నామని మనసులో ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు అనుకోలేగండి. తినే ఫుడ్ మనం ఒకటే అంటాను, ఏదైనా సరే ఒక ఫుడ్ మన నోటికి వెళ్తుంది అంటే మనం ఒక ప్రేయర్ఫుల్గా తినాలి. మనసులో మన ఇష్టమైన దేవుని గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వాలి. అలా అనుకుంటే ద వే ఆఫ్ ఈటింగ్, ద వే ఆఫ్ సీయింగ్ కూడా, మనం చూసే విధానం కానీ, తినే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకటి అందరికీ తెలుసు, ఏది పర్ఫెక్ట్ లేదు, అట్లీస్ట్ మనం హెల్దీగా ఉండాలి. ఏది తీసుకుంటున్నామో మన చేతుల్లోకి వచ్చాక అది అమృతంలాగా మారి మన స్టమక్ వెళ్ళాక అది మోర్ న్యూట్రిషియస్గా మారుతుంది అన్న ఫీలింగ్తో తినాలి. అండ్ హైజీనిక్గా వండుకోవాలి. వండే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. నేను చాలామందికి ఆడవాళ్ళకి చెప్తుంటాను, సో కిచెన్లోకి వెళ్తున్నప్పుడు హడావిడిగా అట్లీస్ట్ బ్రష్ కూడా చేసుకోకుండా ఏదో అలా వెళ్ళిపోతుంటారు. పాతకాలంలో మడి కట్టుకొని హ్యాపీగా వెళ్ళి చేసేవాళ్ళు. అంతా వాళ్ళ పనులు అయిపోయిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత చేసేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ లేచి ఆడవాళ్ళు ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను ఏమంటానంటే అట్లీస్ట్ కొద్దిగా ఫ్రెష్ అప్, ఫేస్ వాష్ చేసుకుని ఓ పాజిటివ్ థింకింగ్. ఎందుకంటే మనం ఏం వండుతున్నాము, మనం ఎంత ఉప్పు వేస్తున్నాం, మనం ఎంత కారం వేస్తున్నాం, ఏమేమి వేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో
సో వండే విధానం మార్చుకోవాలి. ఆడవాళ్ళు ప్రత్యేకంగా భూదేవంత సహనం అంటారు ఆడవాళ్ళకి. సో అన్ని పనుల్లో ఒక పరిపూర్ణత కలిగి ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు. అది వంట కానివ్వండి, ఏదైనా చేయగలుగుతారు బేసికలీ. సో వంట కానివ్వండి, సహనం, ఓపిక, ఏదన్నా చెప్పినా వినేంత ఇది అవన్నీ చాలా ఉన్నాయి. కానీ బికాజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల అందరి మెంటాలిటీ ఎలా అయిపోయిందంటే చాలా చేంజ్ అయిపోయింది. స్విగ్గీ, జొమాటోలో డోర్ డెలివరీస్ వచ్చిన తర్వాత ఇట్స్ బికమ్ సో ఈజీ అయిపోయింది. అది సో ఒకటి లైఫ్ స్టైల్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకొని, మనం తినే ఫుడ్ ప్రాపర్గా ఉండి టైంకి తినాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి చేయాలి. అది కూడా బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం నేను ఒకటి అంటాను, మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా తులసి కానీ, పుదీనా కానీ, చిన్న అల్లం ముక్క కానీ, వీటన్నింటిలో మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ కలిగి ఉన్నవి. ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి. కాబట్టి తులసి 4, పుదీనాకులు 4, చిన్న అల్లం ముక్కేసి ఒక 250 ml వాటర్లో వేసి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. డే స్టార్ట్ విత్ ఈ వాటర్. ఇందులో ఇంకొద్ది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే కొద్ది జీలకర్ర యాడ్ చేసుకోండి ఇందులో. మీరు ఇవే చేస్తూ ఉంటారా? డెఫినెట్గా చేయాలండి, కంపల్సరీ. నేను చెప్తాను, వేరే వాళ్ళు కూడా యాక్చువల్లీ నాకు ప్రతి పేషెంట్ నేను రాస్తాను మార్నింగ్ డిటాక్స్ వాటర్, డే స్టార్ట్ విత్ డిటాక్స్ వాటర్. సో దాంట్లో ఇంకొద్ది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కొద్దిగా మెంతులు విత్ వామ్ యాడ్ చేసుకోండి. ఇంకేమైనా వాళ్ళు వెయిట్ లాస్ అంటే రోజంతా అదే తాగమంటారు? డే స్టార్ట్ విత్ 250 ml మార్నింగ్ మరిగించుకొని తాగమంటారు. లైట్గా మరిగించుకొని కంప్లైంట్స్ని బట్టి. ఇప్పుడు నేను బేసికల్లీ మనం హెల్తీగా ఉండాలంటే తులసి, పుదీనా, అల్లం ఈ నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించుకొని తాగితే లంగ్ ఇన్ఫెక్షన్స్ రావు. అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువ ఓవర్ స్మెల్లింగ్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. హార్మోనల్ ప్రాబ్లమ్స్ రావు. వీటన్నిటికీ మనం రాకుండా, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా రాకుండా పుదీనా కూడా కాపాడుతుంది. సో మనం సింపుల్ తులసి, పుదీనా, అల్లం నీళ్ళలో వేసుకొని లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఇది తాగిన ఒక 40 minutes తర్వాత మంచి క్యారెట్ కానీ, దానిమ్మకాయ కానీ, బీట్రూట్ కానీ, చిన్న అల్లం ముక్క కానీ, ఉసిరికాయ కానీ వేసుకొని జ్యూస్ చేసుకొని తాగండి. రెడ్ జ్యూసెస్ కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ 80% అమ్మాయిల్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తొందరగా మెనోపాజ్ రావడము, మూడ్ స్వింగ్స్, కోపాలు, ఇరిటేషన్స్ ఇవి ఓవర్గా అయిపోయాయి. సో ఎందుకంటే మనం బేసికలీ ఐరన్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ లేకపోవడం వల్ల, ఐరన్ సరిగా లేకపోతే బాడీలో వీక్నెస్, లెథార్జిక్నెస్, కలర్ డల్ అయిపోవడం, ఓవర్గా బాడీ ఒక కైండ్ ఆఫ్ లెథార్జిక్నెస్, అంటే ఏదైనా పని చేయాలన్నా సరే శరీరం అనేది మనకి అస్సలు ముందుకెళ్ళడానికి ఉండదు, అంత వీక్ అయిపోతారు ఆడవాళ్ళు. సో కాబట్టి వీళ్ళకి మోర్ కంటెంట్ ఆఫ్ రెడ్ ఫ్రూట్స్కి ఎక్కువ, క్యారెట్, బీట్రూట్, పొమోగ్రానైట్, ఉసిరికాయ, చిన్న అల్లం ముక్క ఇవి వేసుకొని జ్యూస్ చేసుకొని మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత జ్యూస్ తాగండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చాక మంచిగా కొద్ది రాగి పిండి, రాగి ఎంత మంచిదండి, రాగి ఒక అమృతం. సో ఎక్కువగా మెన్స్ట్రల్ పెయిన్ తట్టుకోలేరు కొంతమంది అమ్మాయిలు. సో అలాంటి టైంలో ఆ పెయిన్ని రిలీఫ్ చేసుకోవడానికి మెఫ్తాల్ టాబ్లెట్స్ కావచ్చు, పెయిన్ కిల్లర్ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు. ఇన్ ఆర్డర్ అలాంటిది కాకుండా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా హోమ్ రెమెడీస్, అటువంటి ఏమైనా ఉన్నాయంటారా? ఒకటి, పీరియడ్ పిల్లలకి స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే రోజు వాళ్ళకి ఐరన్ చాలా ఇంపార్టెంట్ అండ్ పొటాషియం చాలా ఇంపార్టెంట్. పీరియడ్ ఫస్ట్ డే రోజే ఒక బనానా ఇవ్వండి వాళ్ళకి, ప్రాపర్ బ్లీడింగ్ అవుతుంది. మోర్ పొటాషియం కలిగి ఉంది, బనానా స్ట్రెంథనింగ్ ఉంటుంది, కడుపు నొప్పి ఉండదు. ఎవరికైనా సరే పీరియడ్ అప్పుడు పెయిన్ వస్తుందంటే ఒక బనానా ఇవ్వండి. సో ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ట్యాబ్లెట్ కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు కొద్ది హాట్ వాటర్లో కొద్ది ఘీ కలుపుకొని తాగండి. అది కూడా సూదినింగ్, చాలా రిలాక్స్ చేస్తుంది, మనకి పీరియడ్ పెయిన్స్ రావు. అండ్ హెవీగా క్లాట్స్ పడుతుంటాయి కొంతమందికి, అంటే ఎండోమెట్రియం ఎక్కువ ఉండడం వల్ల, లేయర్ ఎక్కువ ఉండడం వల్ల. సో కొంతమందికి ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రాక ఒక్కసారి 2-3 months తర్వాత వచ్చే పీరియడ్ వాళ్ళకి హెవీ బ్లీడింగ్స్ ఉంటాయి. అలాంటి ఏ కంప్లైంట్ ఉన్నా మనం పీరియడ్ ఉన్నప్పుడు మాత్రం బనానా తినడం, కొద్ది గ్లూకోమ్ వాటర్లో మార్నింగ్ టైమ్స్లో కొద్దిగా ఒక 4 to 5 drops ఘీ కలుపుకొని తాగడం. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కొద్దిగా లూకోమ్ వాటర్లో ఘీ కలుపుకొని తాగి, పెయిన్ ఉన్నప్పుడల్లా తాగొచ్చు. ఎగ్జాక్ట్లీ, పెయిన్ ఉన్నప్పుడల్లా తాగొచ్చు. అసలు ఈ తాగి మనం బనానా తింటే పెయిన్ ఆటోమేటిక్గా 100% తగ్గిపోద్ది. ఎందుకు మేడం బనానా? వై బనానా? పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మజిల్ క్రాంప్స్ కానీ, హెవీనెస్ కానీ, ఆ స్మూత్గా ఇప్పుడు మనకి ఏమవుతుంది, హెవీగా క్లాట్స్ పడినప్పుడే మనకి హెవీ బ్లీడింగ్ వస్తుంది, హెవీ పెయిన్ వస్తుంది. ఆ ఓవర్ క్లాటింగ్స్ అండ్ హెవీ బ్లీడింగ్ కాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. సో స్మూత్ బ్లీడింగ్ అయ్యేటట్టు చూస్తుంది. మనకి యూట్రస్ని, స్క్వీజింగ్ ఆఫ్ యూట్రస్ని కూడా కాపాడడానికి కొన్ని కైండ్ ఆఫ్ బనానాలో కొన్ని విటమిన్స్ కానీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో బనానా ఒకటి, హాట్ వాటర్లో ఒకటి కొద్ది ఘీ కలుపుకొని తాగడం, దానిమ్మకాయ జ్యూస్ కూడా తీసుకొని తాగడము చాలా ఇంపాక్ట్ పడుతుంది దానిమ్మకాయ జ్యూస్. కొంతమంది ఆడపిల్లల్లో ప్రత్యేకంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, B12 డెఫిషియన్సీ ఉన్నా, హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉన్నా సరే వీళ్ళకి కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఆ కంటిన్యూ ఏంటి మేడం, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా సరే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది? హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా బేసికల్లీ పీరియడ్ టైంలో 10 to 15 days వరకు హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది కదా.
సో అక్కడే స్టార్ట్ అవుతుంది వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువగా అయిపోవడం వల్ల హిమోగ్లోబిన్ చాలా పడిపోతూ ఓ ఉంటుంది. ఓకే. సో ఎక్కువ బ్లీడింగ్ అలాంటి అవ్వడం వల్ల ఎగ్జాక్ట్లీ హిమోగ్లోబిన్ తక్కువ హిమోగ్లోబిన్. అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఎక్కువగా పొమోగ్రానేట్స్, క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూసెస్ సో ఇలాంటివి ఇస్తూ ఉన్నాం అనుకోండి. కొద్దిగా ఆకుకూరలు కూడా నేను రెగ్యులర్గా పీసీఓడి ప్రాబ్లం కానీ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఏ సమస్యలు ఉన్నా సరే నేను రెగ్యులర్గా గోంగూర తినమంటుంటాను. గోంగూర కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. పీసీఓడి ప్రాబ్లం ఉన్న పీసీఓడి వాళ్ళకి గోంగూర. గోంగూర ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఓకే. గోంగూరను కూడా ఒక 4-5 ఆకులు, దాంతోపాటు కొన్ని పావు స్పూన్ మెంతులు, చిన్న దాల్చిన చెక్క ముక్క ఇవి నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ప్రతిరోజు ఈ పీసీఓడి ప్రాబ్లము, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెవీ బ్లీడింగ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవి ఏ సమస్యలు ఉన్నా సరే మనకి సో గోంగూర ఒకటి, మెంతులు ఒకటి, దాల్చిన చెక్క ఒకటి ఇవి నీళ్ళలో వేసుకొని లైట్గా మరిగించుకొని తాగితే అది మనకి రెగ్యులర్ పీరియడ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అటు వాటితో పాటు సాయంత్రం పూట దానిమ్మకాయ జ్యూస్ తాగడం, ఒకరోజు క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగడం. జంక్ ఫుడ్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పీసీఓడి ప్రాబ్లం ఉన్న ప్రతి పిల్లలకి అంటే పీసీఓడి నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ ఎస్ అంటారు. ఎస్. సో అంటే మనకి మన ఫాలోపిన్ ట్యూబ్స్లో వాటర్ సిస్ట్లు ఉంటాయన్నమాట. నీటి బుడగల్లాగా ఉండడం వల్ల ఇవి కూడా ఎందుకు వస్తాయంటే బికాస్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి, మెయిల్ హార్మోన్స్ కూడా మనకి ప్రాపర్గా రిలీజ్ అవుతుంటాయి. సో మెయిల్ హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్జాక్ట్లీ వస్తుందంటారా? ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్ అనమాట. ఎప్పుడైతే మెయిల్ హార్మోన్ అంటే మగవాళ్ళలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఆడవాళ్ళలో అధికంగా రిలీజ్ అవుతుందో అప్పుడే మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము, ముస్టాచెస్ అంటే మనకి గడ్డం కానీ మూసాల్లో కానీ కొద్ది హెయిర్ రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకు అంటే మనకి ఎంత మోతాదులో రిలీజ్ అవ్వాలి అంతే మోతాదులో రిలీజ్ అవ్వాలి. అవును అవును. అధికంగా రిలీజ్ అవ్వడం వల్ల మగవాళ్ళ లక్షణాలు ఆడపిల్లలు కనపడడం, Yes. పీరియడ్స్ రాకపోవడము అండ్ అన్వాంటెడ్ హెయిర్ అధికంగా అయిపోవడం బాడీలో జరుగుతుంటుంది. ఇది సాధారణంగా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరైతే పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు కొంతమందికి హెయిర్ రాకపోవడం అంటే తక్కువ హెయిర్ గ్రో అనేది తక్కువ ఉంటే వాట్ ఈస్ దట్ కండిషన్? దాన్ని ఏమైనా వచ్చి మనం బేసికల్లీ వీళ్ళకి ఏంటంటే మనకి ప్రాపర్గా స్వెట్ గ్లాండ్స్ అనేవి ప్రాపర్గా సీక్రెట్ కాకపోవడం వల్ల కొంతమందికి బై హెరిడిటరీ వల్ల కూడా ఉంటాయి. సో వీళ్ళల్లో కూడా మనకి మ్యాక్సిమం మనం డెఫిషియన్సీస్ చూసుకుంటే సో B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి. సో ఏదైనా సరే హెల్తీగా ఉన్న పర్సన్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి. అన్హెల్తీగా ఉన్నప్పుడు ఏదైనా సరే అబ్నార్మల్ కనబడినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. అసలు ఇండివిజువల్గా చెప్పొచ్చు ఆ కేసు, ఎందుకు ఆ హెయిర్ ఎక్కువ ఉంది, ఎందుకు హెయిర్ ఎక్కువ లేదు. కొంతమందికి రెగ్యులర్ పీరియడ్ అవుతుంటుంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు కానీ వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. ఓ సో డిపెండ్స్ ఇండివిజువల్ పేషెంట్ని బట్టి ఇండివిజువల్గా మనం చెప్పొచ్చు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెగ్యులర్ పీరియడ్ అవ్వాలంటే ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోవాలి. అండ్ మెంతులు, దాల్చిన చెక్క, గోంగూర నీళ్ళు లైట్గా మరిచుకొని తాగాలి. గోంగూర కూడా ఒక కప్, చిన్న కప్. 4 to 5 లీవ్స్ అంతే. అచ్చా 4 to 5 పావు లీవ్స్. స్పూన్ మెంతులు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క జస్ట్ నీళ్ళలో వేసుకొని లైట్గా మరిచుకొని డే స్టార్ట్ విత్ ఈ వాటర్. ఓకే ఆల్మోస్ట్ 28 days ఇది రెగ్యులర్గా తాగారనుకోండి పీరియడ్ గంట కొట్టినట్టు ప్రాపర్గా టైంకి వస్తుంది అండ్ ప్రాపర్గా 5 days కల్లా బ్లీడింగ్ అయిపోతుంది. ఓకే. ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మీరు ఈ మంచి టిప్ చెప్పారు మేడం. అయితే ఇన్ కేస్ పీరియడ్ బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా అవ్వాలి, ఎటువంటి క్లాత్స్ లేకుండా ప్రాపర్గా అవ్వాలంటే ఇది కూడా రెమెడీ వర్క్ అవుతుంది. బెస్ట్ బనానా చెప్తున్నాను. బనానానే బనానా ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే రోజు ప్రాపర్గా పెయిన్ఫుల్ కి కాదు, పెయిన్ఫుల్గా పెయిన్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. హెవీ బ్లీడింగ్స్ కూడా కాకుండా ప్రాపర్ బ్లీడింగ్ అయ్యేటట్టు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే రోజు అస్సలు బ్లీడింగ్ అవ్వదు, 4th, 5th డే, 6th డే హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది. ఇది కూడా కొద్దిగా అబ్నార్మల్. కొంతమంది ఫస్ట్ డే, సెకండ్ డేనే అవుతుంది, థర్డ్ డే, ఫోర్త్ డే అసలు అవ్వదు. సో అలా ఏ ప్రాబ్లం లేకుండా రెగ్యులర్గా ప్రాపర్ బ్లీడింగ్ అవ్వాలంటే మంచిగా ఒక బనానా తినండి. చాలా మందికి నేను ఈవెన్ మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో కొంతమంది కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా అంటే ఇలా అని కాదు బనానా తింటే ప్రతి ఒక్కరికి మంచి బ్లీడింగ్ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. బట్ కొన్ని కేసెస్లో వీటితో పాటు ఇంకేమైనా కంప్లైంట్ ఉండొచ్చు, వాళ్ళకి థైరాయిడ్ ఉండొచ్చు, లైక్ ఇంకేమైనా ఇష్యూస్ ఉండొచ్చు. అది కూడా మనం రీజన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇండివిజువల్గా మనం చెప్పచ్చు. సో బనానాతో పాటు ఇంకో మనం గుమ్మడికాయ సూప్ చేసుకొని తాగమంటుంటాము. గుమ్మడికాయ సూప్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి. అది మనం డిపెండ్స్ అపాన్ ఒక్కొక్క ఇండివిజువల్ పేషెంట్స్. ఎందుకంటే ఇప్పుడు మనం బేసికల్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్ అండ్ హెవీ బ్లీడింగ్స్, ఒకవేళ బ్లీడింగ్ అసలు అవ్వట్లేదు లేదనుకుంటే పీరియడ్ టైంలో హెవీగా పెయిన్ వస్తుంది. సో వీటన్నిటికీ బెస్ట్ రెమెడీ అయితే బనానా, బికాజ్ ఇట్ కంటైన్స్ మోర్ పొటాషియం. సో ఇంకా మీకు మనం లూక్ వామ్ వాటర్ విత్ ఘీ కలుపుకొని తాగడం ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే గర్భసంచిని మనం ప్రొటెక్ట్ చేసినట్టు. ఆ టైంలో హెవీ మీల్స్ తీసుకోవడము, చాక్లెట్ తినేస్తుంటారు కొంతమంది, డార్క్ చాక్లెట్స్ తింటూ ఉంటారు. నేను అవన్నీ అవాయిడ్ చేయమంటాను. ఒకవేళ మేబీ కొంతమందికి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో, చెప్పాను కదా ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ కొన్ని డెఫిషియన్సీ. క్రేవింగ్స్ ని కోసమే తింటున్నారు కానీ పెయిన్ ని తగ్గించడానికి కాదంటారు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తింటే ఆ టైంకి వాళ్ళ కోపము, ఇరిటేషన్ తగ్గుతుంది అన్న కాన్సెప్ట్ యాక్చువల్లీ.
సో ఆ ఇష్టమైన బట్ ఆ food ని- టైంలో జంకే ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అదే ఆ జంక్ని పక్కన పెట్టి ఒక్కసారి హెల్దీ ఫుడ్ తినడం స్టార్ట్ చేశారనుకోండి, అసలు ఈ ఒక్కసారి ఏదో మనం ఇప్పుడేదో ఈ మంతులు తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాం, ఫర్ లైఫ్ టైం ఈ ప్రాబ్లమ్స్ రావద్దంటే ఈ క్రేవింగ్స్ కానీ అన్హెల్దీ ప్రాసెస్లు అన్నీ బంద్ చేసి హెల్దీగా, ఎందుకంటే ఒకటి కాదు ప్రతి కంప్లైంట్కి ఒకటే రీజన్, మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవట్లేదు బాడీని మెయింటైన్ చేసుకోవాలి. రెగ్యులర్గా లేచి మార్నింగ్ యోగా చేసుకోవాలి, దాని తర్వాత ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి కంపల్సరీ, ఫుడ్ ప్రాపర్గా టైంకి తినాలి, డే స్టార్ట్ విత్ ఒక డీటాక్స్ వాటర్, తులసి వాటర్ కానీ పుదీనా వాటర్ కానీ జింజర్ వాటర్ కానీ తాగండి. లైట్గా లూప్ ఆన్ చేసుకొని, మరి బాగా మరీచుకొని తాగినా హీట్ అవుతుంది, లైట్గా మరీచుకొని అది తాగిన తర్వాత మంచిగా దాని తర్వాత ఒక రాగి జావ కానీ జొన్న జావ కానీ తోటకూర విత్తనాలు దొరుకుతాయి, మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ కలిగి ఉంటాయి. సో రాజగిరా సీడ్స్ అంటారు, అది కూడా మనకి మంచి పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. ఓకే. సో ఓకే. రాగి జొన్న సజ్జ మూడింటిని పౌడర్ చేసుకొని మంచిగా జావలాగా ప్రిపేర్ చేసుకొని దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ చాలా పౌడర్ లాగా చేసుకొని పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ విత్తనాలు చేసేసి వేసుకున్నా సరే మనం మంచిగా నమిలినట్టు ఉంటుంది, జావ తాగినట్టు ఉంటుంది. అలా మార్నింగ్ జావ, లంచ్కి వచ్చాక మంచిగా రెడ్ రైస్ చాలా మంచిది, వెయిట్ లాస్కి మంచిది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, నర్వ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది రెడ్ రైస్. ఓకే. సో రెడ్ రైస్ ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ వేసి 3-4 అవర్స్ ముందు నానబెట్టి వండితే టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. సో అలా మిల్లెట్స్ లాగా. అంతే. సో దాంతోపాటు కర్రీస్, ఎన్ని కర్రీస్ ఉన్నాయి మనకి, నేను కర్రీస్లో మ్యాక్సిమం అన్ని వెజిటబుల్స్ తీసుకోండి, మునక్కాడలు కర్రీ చేసుకోండి, సొరకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్ అన్నీ మిక్స్ చేసుకొని ఒక కర్రీ, పెసరపప్పు కొద్దిగా, సో ఎక్కువ దాంట్లో కూడా మనం ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని ఒక పెసరపప్పు కర్రీ ఒక మీరు అలా చెప్తుంటే నాకు అవన్నీ ఇమాజినేషన్ వచ్చి నాకు క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఇంపార్టెంట్ అండి. మనము ఒక ఫుడ్ చెప్తున్నప్పుడు అది హెల్దీగా అని ఫీల్ మన బాడీని మన యాక్సెప్ట్ బాడీలో చేస్తుంది. ఎగ్జాక్ట్లీ గట్ చెప్తుంది. అందుకనే బాడీలో సెకండ్ బ్రెయిన్ గట్ అని చెప్తాను. అందుకే మనకి ఏ ఫీలింగ్ అయినా సరే గట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అది మనకి ఎప్పుడైనా సరే ఒక సంథింగ్ ఏదైనా మీటింగ్కి వెళ్తున్నాం, సంథింగ్ ఏదైనా ఒక 10 మందిలో కలవడానికి వెళ్తున్నాం, ఫస్ట్ మనకి పొట్టలో ఏదో గడగడగడ అనిపిస్తుంది, గట్ ఫీలింగ్, బటర్ఫ్లైస్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో గట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. గట్ని మీరు హెల్తీగా ఉంచుకుంటేనే మీరు ఏ ప్రాబ్లం ఇంక్లూడింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. గట్ ఎందుకంటే మనకి మిక్స్ అయిపోయింది అంతా స్టమక్లో నుంచి ఎక్కడికి వస్తుంది, గట్లేకే వస్తుంది. ఆ గట్లో న్యూట్రిషన్ కింద కనబట్టి ఆ న్యూట్రిషన్ ప్రతి అవయవానికి వెళ్తుంది. ఆ న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్లే ఈ జుట్టు రాలిపోవడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో మేజర్ ఆర్గన్ ఏంటి మన బాడీలో గట్. గట్ని హెల్తీగా ఉంచాలి అంటే మనం ఎంత వాటర్ తాగుతున్నాం త్రూ అవుట్ ద డే, మనం అట్లీస్ట్ 3.5 to 4 లీటర్స్ తాగుతున్నామా? లేదు, వాటర్ సరిగా తాగట్లేదు. అండ్ ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా అవాయిడ్ చేస్తూనే ఉంటాం. సో ఈ సీజన్ గురించి చెప్పండి మేడం, ఈ సీజన్ లో ఎటువంటి డైట్ తీసుకోవాలి? పిల్లలకి కూడా చాలా మందికి ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్. నేను చాలా మంది చెప్తుంటే ఈ వింటర్ సీజన్ లో పర్షమన్ ఫ్రూట్ అని దొరుకుతుంది, రామ్ఫల్ అంటారు దాన్ని. రామ్ఫల్ అసలు ఎంత అద్భుతం అంటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది, చాలా చోట్ల దొరుకుతుంది. ఏంటది? ఇంపోర్టెడ్ ఫ్రూట్ అది, మనకి జపనీస్ ఫ్రూట్ అంటారు యాక్చువల్లీ, బట్ మన చాలా దొరుకుతుంది అది లేదండి, దాన్ని రామ్ఫల్ అంటారు యాక్చువల్లీ. సో రామ్ఫల్ ఏంటంటే టమాటా కాయలాగా ఉంటుంది, మంచిగా చాలా చోట్ల దొరుకుతుంది ఇప్పుడు. అది లేదంటే ఆల్బకరా అంటారా? కాదు, రామ్ఫల్ అని చెప్పేసి రౌండ్ గా మంచిగా ఇలా ఉంటది. సో అది చాలా ఎఫెక్ట్ పిల్లలకైతే. నేను చాలా మందికి మనం అన్ని అంటే ఈ సీజన్కి మనకి బెస్ట్ ఫ్రూట్స్ రామ్ఫల్, ఎందుకంటే దీంట్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, కంటి సమస్యలు రావు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, గట్ ఇష్యూస్ రావు, పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు, అండ్ మోర్ న్యూట్రిషియస్ ఫ్రూట్ ఇది రామ్ఫల్. సో రామ్ఫల్ని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవెన్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, డయాబెటీస్ కూడా మంచిదే, బెస్ట్ ఫ్రూట్. డయాబెటీస్ వాళ్ళకి కూడా ప్రాపర్గా మనకి ఒక ఫ్రూట్ తిన్నా సరే 1 మీల్ కింద కన్సిడర్ చేస్తుంది. ఒక సపోటాకి ఇంకా తింటే ఎంత మనకి స్వీట్నెస్ ఉంటుంది, అంత స్వీట్నెస్ ఉంటుంది. ఐ వాంట్ టు టేస్ట్ ఇట్. చాలా మంచిది రామ్ఫల్. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటా అయితే. ఏదైనా సరే డయాబెటీస్ వాళ్ళు కూడా ఒక లిమిట్గా తీసుకోవాలి. ఒక చిన్న మనం మ్యాంగోని మనం తినమంటాం కానీ ఒక లిమిట్గా, రామ్ఫల్ కూడా ఒక లిమిట్గా తినచ్చు. అండ్ పిల్లలకైతే ప్రత్యేకంగా పెట్టండి రామ్ఫల్. అండ్ ఈ సీజన్లో మనకి మ్యాక్సిమం ప్యాషన్ ఫ్రూట్ దొరుకుతుంది, జామకాయ, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా బాగా దొరుకుతున్నాయి. జామకాయలు అద్భుతం అండి. అది జామకాయలు ప్రతిరోజు 2 తిన్నారనుకోండి, ఇవన్నీ ఫ్రూట్స్ దొరుకుతాయి, లేదా సెకండరీ థింగ్ దొరికినప్పుడు తెచ్చుకొని తినచ్చు. జామకాయలు ప్రతి విలేజెస్లో ఊళ్ళలో అన్ని చోట్ల దొరుకుతాయి. రోజుకు 2 జామకాయలు తీసుకోండి. బొప్పాయి కాయ ఉంది అద్భుతమైన. ఇప్పుడు మనకి హైబ్రిడ్ దొరుకుతుంది పెద్దగా, గ్రీనిష్ కలర్ లో చిన్నగా ఉంటాయి. హైబ్రిడ్ అంటే పెద్దగా ఉంటుంది, నాటుకాయలు చిన్నగా ఉంటాయి గ్రీనిష్ కలర్ లో. ఎంత మంచి ఫ్రూట్,
మనం జామకాయ తెచ్చుకోండి బెస్ట్, పప్పాయ తెచ్చుకోండి. అండ్ కొన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ చాలా ఉన్నాయి, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు అండ్ గట్ హెల్దీగా లేదు అలాంటప్పుడు మనం పర్షమన్ ఫ్రూట్, అదే మన రామ్ఫల్ పర్షమన్ ఫ్రూట్, రామ్ఫల్. రామ్ఫల్ తెచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఓకే. గ్రేప్స్ తెచ్చుకోవచ్చు, ఆరెంజెస్ తీసుకోవచ్చు. ఇవన్నీ మనం ఈ సీజన్, ఎందుకు మనం వింటర్ సీజన్లో ఎక్కువ విటమిన్ సికి సంబంధించినవి ఉంటాయి మనం బాగా గమనిస్తే. ఎగ్జాక్ట్లీ అదే. రిచ్ విటమిన్ సి రామ్ఫల్. గ్రేప్స్ ఈ సీజన్లో బాగా దొరుకుతాయి మనకి, బ్లాక్ ఆరెంజెస్ గ్రేప్స్, కూడా ఎక్కువ దొరుకుతాయి. ఆరెంజెస్ కూడా ఎక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఈ సీజనల్ ఫ్రూట్. ఎందుకంటే వింటర్ సీజన్లో మనకి బాగా ఇమ్యూనిటీ తగ్గిపోద్ది. మేడం, ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఈ సీజన్లో మీరు అన్నారు కదా వైటమిన్ సి, ఈ ఆరెంజెస్ తింటే జలుబు వస్తుంది, బాగా నిమ్ము చేస్తుంది, ఫ్లమ్ కఫం వస్తుంది అని చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. అవును. మరి ఏం చేయాలి వాళ్ళకి? బేసికలీ నేను ఏమంటానంటే Orange- ఆరెంజెస్లో చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని తాగొచ్చు. సో లేదనుకోండి, దానికి ఇప్పుడు ఆరెంజెస్ బాగా ఫ్లమ్ ఉంటేనే అవాయిడ్ చేస్తాం. అది కూడా ఎక్కువగా ఎందుకు ఫ్లమ్ ఫామ్ అయింది? బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్స్. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకొని మంచి హెల్తీ ఫుడ్ తింటే అసలు ఫ్లమ్మే ఫామ్ అవ్వదు. అప్పుడు డైలీ 2-3 ఆరెంజెస్ తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు కదా. సో బేసికల్లీ ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రీవియస్ సీజన్స్లో ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల కదా. సో ఆ ఇమ్యూనిటీని ఇప్పుడు ఈ సీజన్కి వచ్చాక మనం నీళ్ళు సరిగా తాగము, ఆకలి ఎక్కువ వేయదు, పొద్దున్నే లేచి యోగా చేయడము, ఏది అసలు బద్దకిచ్చేస్తాం బాడీ. ఆ బద్ధకం వల్ల ఇమ్యూనిటీ బాగా తగ్గుతుంది. కాబట్టి బై గాడ్ గ్రేస్ మనకి మంచిగా సి విటమిన్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి, అవి తెప్పించుకొని హ్యాపీగా తినడం. ఈ రోజు నుంచన్నా స్టార్ట్ చేయండి, ప్రాపర్ యోగా చేద్దాం. లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే యోగా, ప్రాపర్ వాటర్, ప్రాపర్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టైంకి తినడం. ఎస్. హెవీగా కాదు, ఏది తిన్నా ప్రాబ్లం లేదు, కానీ లిమిట్గా తినాలి. అది చెయ్యి, అంత పొట్ట మనది. పొట్టలోకి మోర్ దెన్ ఇచ్చామని ఇంతే ఉంటుందా? ఇంతే. హార్ట్ ఎంత ఉంటుంది ఇంతే, పొట్ట ఇంతే ఉంటుంది. బట్ మనం తినే దాన్ని బట్టి ఎలాస్టిసిటీ పెరుగుతుంది. మనం లావు ఉన్నామని పొట్ట సైజ్ ఏం పెరగదు. సో లిమిట్గా తినాలి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్గా ఉండాలి. మనం ఏం తిన్నా సరే అది మన చేతుల్లోకి వచ్చాక ఒక అమృతంలాగా మారుతుంది అన్న ఫీల్తో తినాలి, నెగిటివిటీ వదిలేసేయాలి. హ్యావ్ టు బీ. ఎందుకంటే మన శరీరంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మనమే ఫేస్ చేస్తాం. సో ఆ ప్రాబ్లమే రాకుండా ఉండాలంటే మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. మిడ్ నైట్ బిర్యానీలు, మిడ్ నైట్ పడుకోవడాలు, స్క్రీనింగ్ ఎక్కువైపోవడం, పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళిపోతాం, అంటే మోషన్కి వెళ్తున్నప్పుడు ఫోన్ తీసుకెళ్తాం, అవును. పిల్లలకి అన్నం పెడుతున్నప్పుడు ఫోన్ పెడుతున్నాం. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళకు నేను ఒకటే చెప్తాను. ఒకటి పాయింట్ ఏంటంటే, చూస్తున్నారు, అది కూడా ఏ టైంలో చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. బై 10కి చూస్తున్నారా, వదిలేసేయండి, ఫోన్ పక్కన పెట్టేసేయండి, చూడాల్సిన అవసరమే లేదు. మీరు మార్నింగ్ లేచాక చూసుకోండి, అవసరం ఉంటే చూడండి, లేదంటే మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉంది, ఎందుకు చూడాలి? వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్. మనం ఈ ఇన్ఫర్మేషన్ విన్నాము అంటే అది ఏదైనా సరే, ఇప్పుడు ఏమైనా చెప్పామనుకోండి రెమెడీ, ఇమీడియట్గా అప్లై చేస్తారు. ఒక 3-4 రోజులు కంటిన్యూ చేస్తారు, ద నెక్స్ట్ డే. ఎగ్జాక్ట్లీ. నేనేమంటానంటే అది మనం ఏదైనా టాపిక్ మాట్లాడుతున్నాం, జనరల్ టాపిక్ ఇది, జనరల్ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న టాపిక్. అన్నీ మనం బాడీ మీద అప్లై చేసేసుకోవద్దు. కొన్ని ఒక్కొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది. మీకు పడిన ఫుడ్ వేరే వాళ్ళకి పాయిజనస్ అవ్వచ్చు, ఫుడ్ పాయిజన్. వేరే వాళ్ళకి పడిన ఫుడ్ వేరే వాళ్ళకి అద్భుతంగా, విరుద్ధాహారం అంటూ ఉంటారు కదా. సో బాడీకి డిఫరెంట్ ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్. కాబట్టి ఏదైనా విన్నాము అనుకుంటే మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్కి అప్రోచ్ అయ్యి, ఇది విన్నాము, ఇది చెయ్యొచ్చా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కనుక్కొని నాకు ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, నేను ఇది విన్నాను, ఇది చేస్తూ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చా అని చెప్పి అడగాలి. అందుకనే మనం ఎప్పుడైనా సరే వినిన దాన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వరకే. అప్లికేషన్ అనేది, బాడీ అనేది చాలా ప్రీషియస్ థింగ్. దీన్ని అప్లై చేసే ముందు భయభక్తులతో అప్లై చేయాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదో విన్నాం కదా అని వేసేసుకొని అన్ని చేసేయడానికి లేదు. ఇండివిజువల్ కేసెస్కో ఇండివిజువల్ లాగా ఉంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మన బాడీ గురించి మనకు తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు. మనకి ఏమి ఇష్టమో మనకే తెలుసు, మనం ఏం చేస్తే బాధపడతాం, ఏం చేస్తే ఆనందపడతాం కూడా తెలుసు. మనం ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్లో మనకి ఏమి ఇష్టం, మనం ఎంత ఆనందంగా ఉంటున్నాం, ఇంకెందుకు ఇంత బాధపడుతున్నాం, ఓవర్ థింకింగ్ వదిలేయాలి. ఇలా మెడిటేషన్ స్టార్ట్ చేసుకొని డే మంచి ఫుడ్తో, మంచి యోగాతో, మంచిగా వాటర్ తాగి టైంకి పడుకుంటే ఏ సమస్యలు ఉండవు. నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మనం మాట్లాడుకున్న కాన్వర్జేషన్లో ఎక్కడ ఇది పనికి రాదు అన్న థింగ్ ఎక్కడ లేదు. ఇన్ జనరల్ ఎవరికైతే మీరు అన్నట్టు ఇది వాళ్ళకి స్పెసిఫిసిటీ, వాళ్ళ ఇండివిజువల్ తగ్గట్టు, వాళ్ళ బాడీకి తగ్గట్టు యూజ్ చేసి అప్లికబుల్ చేసుకుంటే, ఏదో 4 రోజులు వాడేసి రెమెడీ ఒక 4 రోజులు చూద్దాము అని వాడడం కాదు. ఒక ప్రాపర్గా మీరు అన్నట్టు ఒక మండలం, ఎగ్జాక్ట్లీ, ఒక మండలం వాడి బ్రేక్ ఇచ్చి అసలు ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసుకుంటే డెఫినెట్లీ మిరాకిల్స్ జరుగుతాయని నా ఒపీనియన్. అంతే కదా మేడం? ఇవన్నీ వంటిలే వైద్యశాల అన్నట్టు మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెద్ద ఖర్చు కూడా కావు, బట్ చాలా న్యూట్రిటివ్ వాల్యూస్, చాలా మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్ ఉన్న థింగ్స్ మీరు చెప్పుకొచ్చారు.
థ్యాంక్ యూ సో మచ్. సో హెల్దీ ఇండియా అండ్ హెల్దీ పీపుల్గా మారాలి అని నేనైతే కోరుకుంటున్నాను. మీరైతే మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే మ్యామ్. నమస్తే.